గోదావరి మహాపుష్కరవనం దివాన్ చెరువు వద్ద అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాంధ్ర సాధన కార్యక్రమం నిర్వహించారు. ఆసనం, శ్వాస ప్రక్రియ, ధ్యానం మూడు కలిపి యోగాలో ఉండడం మంచి విషయమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ అన్నారు. గోదావరి మహాపుష్కరవనం దివాన్ చెరువు వద్ద అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాంధ్ర సాధన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్సీ సోమవీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగాపై ఒకరోజుకే పరిమితం కాకుండా ప్రభుత్వం ప్రతిరోజు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తోందని, మనందరి జీవితాల్లో యోగా ఒక భాగమై ఉండాలని తెలిపారు. ప్రతి డిపార్ట్మెంటు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, యోగా ప్రాక్టీషనర్లు కొత్తగా యోగాపై అవగాహన కల్పించుకునే ఉత్సాహంతో నమోదు చేసుకున్న ప్రజలు యోగాపై అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఒక నెల పాటు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం క్యాంపెయిన్ ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రమంతటా 2 కోట్ల మంది ప్రజలకు యోగాపై శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. యోగా శిక్షణ ద్వారా అందరూ మంచి ఫలితాలు సాధించి అర్హత పొందాలన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేస్తే ప్రశాంతంగా, బ్యాలెన్స్డ్గా, ఆరోగ్యంగా ఉంటారని, కావున అందరూ యోగాని తప్పనిసరిగా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. యోగాంధ్ర కార్యక్రమం ప్రజల్లోకి విస్తృతంగా జిల్లా, నియోజకవర్గం, మున్సిపాలిటీల్లో, మండల, గ్రామ సచివాలయాల పరిధిలో వేడుకగా యోగా సాధన కార్యక్రమం నిర్వహించడం కోసం ప్రత్యేక అధికారులు, ఇతర క్షేత్రస్థాయి అధికారులను అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను సిద్ధం చేశామన్నారు. చాలా వెన్యూస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న పార్క్స్ అన్నింటిలో, అలానే మనకి స్కూల్ గ్రౌండ్స్ లో, అలానే పెద్ద ఎత్తున మనము జైల్ రోడ్ లో కూడా కార్యక్రమం చేసుకుంటున్నాం. సో మీ దగ్గరలో ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఈ యోగా కార్యక్రమంలో జాయిన్ అవ్వండి. సో మనం ఏదైతే ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీస్ చేయాలి అని ఒక సంకల్పంతో ఏం చేస్తున్నామో దాన్ని అందరూ కూడా విజయవంతం చేస్తారు అని ఆశిస్తూ, ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోమవీర్రాజు మాట్లాడుతూ ప్రజలందరికీ మంచి ఆక్సిజన్ ఇవ్వాలనే ఉద్దేశంతో గతంలో రాష్ట్రంలో కొన్ని జిల్లాలను ఎంపిక చేసి 2014 సంవత్సరంలో 5 కోట్ల రూపాయలతో అటవీ శాఖ గోదావరి పుష్కర వనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పుష్కర వనంలో మంచి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను పెంచుతూ పుష్కర వనంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి మోడీ ప్రజలందరూ ఆరోగ్యంగా, శాంతియుతంగా ఉండాలని, యోగాపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలని, ప్రతి ఒక్కరూ యోగా చేసే విధంగా చర్యలు తీసుకోవడం ఆనందదాయకమని అన్నారు. యోగాపై అవగాహన కల్పించాలని ప్రభుత్వ కార్యక్రమంగా ఏర్పాటు చేసిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా అధికారులు చిత్తశుద్ధితో, పట్టుదలతో ప్రజలకు యోగాపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ప్రజాప్రతినిధులు యోగాపై ప్రచారం చేస్తే చాలా తక్కువ సంఖ్యలో ఉంటామని, అధికారులు యోగాపై అవగాహన కల్పించాలని సంకల్పించుకుంటే ప్రజల ఆరోగ్యం, సమాజం బాగుపడుతుందని తెలిపారు. కానీ ఈ జిల్లాలో అధికార యంత్రాంగం వేల సంఖ్యలో ఉంటారు. వారందరూ ఈ యోగాలో ఇన్వాల్వ్ అవుతే సమాజం ఎంతో ప్రభావవంతం అవుతుంది. ప్రజలకు మీ యొక్క సర్వీస్ని ఇంకా కూడా అర్థవంతంగా, ప్రశాంతంగా సర్వీస్ చేయడానికి అవకాశం ఉండేటువంటి. ఈ సందర్భంగా చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మూర్తి మాట్లాడుతూ ప్రపంచానికి అవసరమైన యోగాని ప్రజలందరికీ ఒక బహుమతిగా ఇవ్వడం జరిగిందన్నారు. గత 15 సంవత్సరాలుగా మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలు కూడా యోగా అభ్యసించడం జరిగిందని అన్నారు. ప్రతిరోజు 20 నుండి 30 నిమిషాల వరకు యోగా చేయగలిగితే ప్రతి ఒక్కరూ ఆనందంగా, శాంతియుతంగా, ఆరోగ్యవంతంగా ఉంటారని తెలిపారు. మైండ్ ఎక్కడ ఉంటుందో అక్కడ సౌండ్ బాడీ ఉంటుంది. రోజుకి సీమిత కాకుండా మనము ప్రతిరోజు కూడా ఒక 20 నుంచి 30 నిమిషాలు యోగా చేయగలిగితే మన కుటుంబాలందరికీ, మన సమాజము, మనమందరూ పీస్ఫుల్ గా, శాంతియుతంగా ఉంటాము. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా అటవీ అధికారి వి ప్రభాకర్ రావు, ఈ యోగా సాధన కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఫారెస్ట్ అకాడమీ సభ్యులు, డిఆర్డీఏ పీడీ ఎన్వివిఎస్ మూర్తి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు, ప్రభుత్వ సంగీత కళాశాల మల్లాది నరసింహారావు బృందం గీతాలాపన చేయడం జరిగింది. సమాజంలో పేద విద్యార్థులకు విద్యాదానం చేసినప్పుడే దేశం పురోభివృద్ధి చెందుతుందని ఆర్యపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు అన్నారు.
సమాజాన్ని దేవాలయంగా భావించి బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం సహాయ సహకారాలు అందించడం ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు అభిమతం. ఆయనకు లభించే గౌరవ వేతనాన్ని సైతం పేద విద్యార్థుల చదువు కోసం 90% ఖర్చు చేస్తారు. మరో 10% అనారోగ్యంతో ఉన్న వారి వైద్యుల సేవల కోసం వెచ్చిస్తూ ఉంటారు. 2014 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం వరకు వచ్చినటువంటి గౌరవ వేతనం సుమారు 31 లక్షల రూపాయలు అదేవిధంగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లుగా అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో 4 విద్యార్థులు ఐఐటి చదువుతున్నారు. బెనారస్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయంలో కూడా చదువుకుంటున్నటువంటి విద్యార్థులున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది వచ్చిన గౌరవ వేతనం 4,63,000 రూపాయలను విద్యార్థులకు స్కాలర్షిప్లుగా అందించారు. రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చల్లా శంకర్రావు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా తన గౌరవ వేతనాన్ని వ్యక్తిగత ఖర్చులకు వినియోగించనని స్పష్టం చేశారు. చదువుకునే పేద విద్యార్థులకు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఉత్తమ పౌరులుగా దేశానికి అందించడాన్ని పరమాత్ముని సేవగా భావిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్ పోలాకి పరమేష్, బ్యాంక్ డైరెక్టర్లు యనమల రంగబాబు, పడాల శ్రీనివాస్, కప్పల సూర్యప్రకాష్, యాళ్ల వెంకట్రావు, పిల్లిశ్యాం, సింగంపల్లి రామకృష్ణ, ఎర్రమూతి ధర్మరాజు, బొడ్డిగి రవికొండలరావు, నీలపాల సూర్య సత్యనారాయణ, జి సాంబశివరావు, ఎస్ మురళీమోహన్, గోడే సుధాకర్, తాడేల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఏ ఒక్క రోజు కూడా రూపాయి ముట్టుకోలేదు. ఆ గౌరవ వేతనంగా వచ్చిందంతా కూడా విద్యకి లేకపోతే వైద్యానికి ఆ ఒక్క అవసరాలకే ప్రజల ఒక అవసరాలకే ఖర్చు పెట్టారు. ఇప్పుడు కూడా సుమారు 5 లక్షల చిల్లర 5,13,000 ఆయన ఇప్పుడు దీనికే ఖర్చు పెడతా ఉన్నారు. తప్పకుండా ఆయన్ని అభినందిస్తూ ఈ రోజున బాధ్యత ప్రతి ఒక్కరిది. రోజున ప్రతి ఒక్కరు కూడా సంపన్నులు అన్న వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు సంపన్నులుగా ఈరోజు జీవించగలుగుతున్నారు, లేకపోతే మీరు సంపన్నులుగా ముందుకి సమాజంలో గౌరవపదంగా వెళ్తున్నారు అని అంటే దేవుడు మీకు ఇచ్చిన అవకాశం. ఆ అవకాశం దేనికి? మీతో పాటు 10 మందికి అవకాశం కల్పించమని. కానీ ఆ అవకాశం కల్పించకుండా ఉన్నవాళ్ళు ఈరోజు కాకపోతే రేపైనా సరే ఆ ఆగ్రహానికి గురవుతారు. అంటే ఈరోజు మనకు ఒక అవకాశం ఉందంటే 10 మందికి అది ఉపయోగపడే విధంగా ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగించుకోగలిగిన వాళ్ళకి తప్పకుండా అది నాలుగింతలు అది తిరిగి మళ్ళీ మనకి ఏదో రూపంలో వస్తుంది. ఈ ఆలోచనతోటే చాలా మంది ఈ రోజున దానాలు చేస్తారు. నాకు ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ప్రతి నెల కూడా కొంత హాండోరియం ఇవ్వడం జరుగుతుంది. ఆ డబ్బు లాస్ట్ 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాల్లో నాకు ఇచ్చినటువంటి హాండోరియం అంతా కూడా కలిపి 31 లక్షల రూపాయలు వచ్చింది 5.5 సంవత్సరాల్లో. ఆ డబ్బు ఏ సంవత్సరం ఆ సంవత్సరమే రాయమండ్రిలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులకి ఎక్కువగా నాకు ఈ చదువుకున్న వాళ్ళు అంటే బాగా చాలా అభిమానం. మరలా ఇప్పుడు నెగ్గిన తర్వాత కూడా సంవత్సరం అయింది. ఇప్పటికి నాకు నా బ్యాలెన్స్లో ఉన్నటువంటి కొంత 20,000 30,000 ఉంది తప్ప మిగతాది ఈ సంవత్సరం కూడా 4,63,000 రూపాయలు పేద విద్యార్థులకి. అందులో అందరూ కూడా టాపర్స్, మళ్ళీ పైగా 90, 95, 97, 98, 99 కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇందులో ఐఐటి చదువుతున్న వాళ్ళు 4 పిల్లలు ఉన్నారు వాళ్ళు. అలాగే ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నవాళ్ళు కూడా కంటిన్యూస్గా ఇప్పుడు వాళ్ళని 4 సంవత్సరాలు చదివించడం జరిగింది ఐఐటి వాళ్ళకి. ప్రతి సంవత్సరం 25,000 20,000 పంపిస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ సంవత్సరం ఇచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్ ఇప్పుడు జాయిన్ అవుతున్నారు కదా, ఈ 4 సంవత్సరాల్లో కూడా వాళ్ళని చివరి వరకు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాబోయే కాలంలో కూడా ఉన్న 4 సంవత్సరాలు కూడా నాకు వచ్చిన హాండోర్ ఎంత వస్తే అంత ఈ పేద విద్యార్థులకి మొత్తం ఇంచుమించు 90%, ఇంకో 10% ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళకి ఇవ్వడం. ఇలాంటి ఏదైనా పేదవాళ్ళకి ఉపకారం చేయాలి. అందు గురించి ఏంటంటే నాలాగే చాలామంది విద్యార్థుల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళతో బాగా చదివించి వాళ్ళు ఉద్యోగాలు వచ్చేలాగైతే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. అందువల్ల ఏంటంటే ఈ రకంగా నాకు వచ్చినటువంటి ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ వచ్చినటువంటి ఆండోరియంతో కూడా పిల్లలకి ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది.
ప్రతి సంవత్సరం కూడా ఇస్తాను. అందరికీ నమస్కారం. పలువురు విద్యార్థులు కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం NSUIలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని సాదరంగా ఆహ్వానించారు. తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులు కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం NSUIలో చేరారు. మోటార్ సైకిళ్ల మీద ర్యాలీ నిర్వహించారు. 95 మంది విద్యార్థులు మున్సిపల్ కాలనీలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి సమక్షంలో NSUIలో చేరారు. విశ్వేశ్వరరెడ్డి వారందరికీ కండువాలు కప్పి NSUIలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నత స్థాయి నాయకులందరూ కూడా వారి రాజకీయ ప్రస్థానాన్ని NSUI నుండే మొదలుపెట్టారని తెలిపారు. ఇప్పుడు చేరినటువంటి విద్యార్థులంతా కూడా భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని ఆకాంక్ష వెలిబుచ్చారు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు NSUI తరపున పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా NSUI అధ్యక్షులు ముప్పిడి గోవింద్, రాజమండ్రి రూరల్ NSI అధ్యక్షులు సమర్థకుర్తి నాగదుర్గారావు, రాజానగరం NSUI అధ్యక్షునిగా వి సత్సారాం తదితరులు నియమించారు. మన పేపర్ మిల్ ఎదురుగుండా ఉండే కృష్ణసాయి కళ్యాణ మండపం వరకు ఊరేగింపుకు వస్తారు. మందుగుండి సామాను అలాగే మరి తీన్మార్లు ఇవన్నీ ఉంటాయి. మీరు కూడా మోటార్ సైకిల్ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా మోటార్ సైకిల్ మీద మేడంకి ముందు ర్యాలీగా వెళ్ళి అక్కడ మేడం గారికి చాలా తక్కువ డిస్టెన్స్ సీతంపేట పార్క్ దగ్గర నుంచి అక్కడ మన పేపర్ మిల్ మెయిన్ గేట్ వరకు చాలా తక్కువ డిస్టెన్స్. ఆ డిస్టెన్స్లో మీరు మోటార్ సైకిల్ ర్యాలీ కూడా పెట్టి మరి రాజమండ్రిలో PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా గారికి మన స్టేట్లో ఎక్కడా జరగలేని విధంగా ఇక్కడ ఆహ్వానం జరిగిందనే విధంగా మీరు చేయాలి. మరి దానికి మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు సహాయ సహకారాలు అన్నీ. రాజమండ్రి మల్లికార్జున నగర్ శ్రీ 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 రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా మల్లికార్జున నగర్లో శ్రీ 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 రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరుడు శ్రీ రాజరాజేశ్వరి దేవికి కళ్యాణం చేశారు. ఈ కార్యక్రమం జైలు శాఖ DIG రవికిరణ్, జైలు శాఖ SP రాహుల్, జైలు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉదయం 5 గంటలకు అమ్మవారికి అభిషేకాలు, అలంకరణ, 8 గంటలకు కుంకుమ పూజ, 9 గంటలకు శివపార్వతుల కళ్యాణం, 12 గంటలకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రి ఆర్యాపురం బాంబే కాలనీ కొత్త రోడ్ శ్రీ విజయదుర్గ ఆలయం వద్ద అమ్మవారికి కుంకుమ పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం ఆర్యాపురం వాంబే కాలనీ కొత్త రోడ్ శ్రీ విజయదుర్గ ఆలయం వద్ద శుక్రవారం సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. అభిషేకాలు చేశారు. ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి సహకారాన్ని పడాల వెంకటేష్, వారి కుటుంబ సభ్యులు అందించారు. సుమారుగా 500 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ప్రతి శుక్రవారం అమ్మవారి కుంకుమ పూజలు, అభిషేకాలు జరుగుతాయని, అనంతరం అన్నప్రసాదం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు విచ్చేసి జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఉర్దూ అకాడమీ పూర్వ వైభవానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చర్యలు తీసుకోవాలని టీడీపీ మైనార్టీ నాయకుడు మహమ్మద్ అస్లాం విజ్ఞప్తి చేశారు.
రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఎన్డీఏ కూటమి ముస్లిం మైనార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ మైనార్టీ నాయకుడు మహమ్మద్ అస్లం, జనసేన నాయకుడు షేక్ బాషా లిమ్రా మాట్లాడారు. మహమ్మద్ అస్లం మాట్లాడుతూ ఉర్దూ అకాడమీలో కంప్యూటర్లు, ఫ్యాన్లు పనిచేయడం లేదని, శాప్ శిథిలావస్థలో ఉందని పేర్కొన్నారు. ఫ్లోరింగ్ కూడా దెబ్బతిందని, విద్యార్థులెవరూ రావడం లేదని వాపోయారు. కూటమి అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా ఈ విషయం తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉద్యోగులు నిలదీశారని ఆయన తెలిపారు. ఉద్యోగులు మాత్రం నెలకు 15,600 జీతంగా తీసుకుంటున్నారని, కానీ ఉర్దూ అకాడమీ దుస్థితిని కనీసం తమ దృష్టికి తీసుకురాకపోవడంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆగ్రహం వ్యక్తం చేసి ఉద్యోగులకు మెమోలు జారీ చేయించారని అస్లాం తెలిపారు. తక్షణం ఉర్దూ అకాడమీని పునఃప్రారంభించేందుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ నిధులతో కంప్యూటర్లు, యూపీఎస్లు, టేబుళ్లు, ఐరన్ సేఫ్లు, లాకర్లు, సీలింగ్ ఫ్యాన్లు, ఇతర పరికరాలు ఏర్పాటు చేయించి అక్కడ శిథిలావస్థలో ఉన్నటువంటి వాటిని బాగు చేయించి ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్ది మళ్లీ వెంటనే శిక్షణా తరగతులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారని ఆయన వివరించారు. జనసేన నాయకుడు షేక్ బాషా లిమ్రా మాట్లాడుతూ వైసీపీ పాలనలో ముస్లింల అభివృద్ధి, సంక్షేమం కుంటుపడిందని విమర్శించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రహమత్ నగర్ షాదీఖానా నిర్మాణం పూర్తి చేయించారని, నారాయణపురం మసీదును సొంత నిధులతో అభివృద్ధి చేశారని కొనియాడారు. ఈ మీడియా సమావేశంలో మైనార్టీ నాయకులు ఎస్కే బషీర్, ఎండి బాబాఖాన్, రఫీక్ రాజా, మహబూబ్ ఖాన్, మదీనా సాహెబ్, జనసేన బషీర్, గౌస్, షబీర్, తాహా ఖురేషి, ఎండి హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగస్తులపై చర్యలు తీసుకొని మరి రాబోయే రోజుల్లో ఈ ఉర్దూ అకాడమీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, త్వరతగిన ఇక్కడ శిక్షణ తరగతులు మొదలు పెట్టాలి అంటే మనం ఏం చేయాలనేటువంటి ప్రశ్న అధికారులను సూచిస్తే వారు ఎమ్మెల్యే గారికి ఈ నివేదికను అందించారు. సార్ నాకు ఒక మంచి హాల్ కావాలండి, అలాగే హాల్తో పాటు పిల్లలకు శిక్షణ ఇవ్వాలంటే మాకు కొన్ని సామాగ్రి అక్కడ తక్షణం అవసరం అనగానే ఎమ్మెల్యే గారు స్పందిస్తూ ఏమేమి కావాలో మీరు చెప్పండి, ప్రజల ప్రభుత్వ నిధితో పాటు నా సొంత నిధితో కూడా ముందుగా కార్యాచరణ ప్రారంభించేద్దాం, ఎందుకంటే మైనార్టీ పిల్లల యొక్క భవిష్యత్తు దీంతో ముడిపడి ఉంది కాబట్టి మీరు వెంటనే మాకు రిపోర్ట్ చేయాలని చెప్తే, అదే కాకుండా మన రాజమండ్రి వచ్చేసరికి మన వైసీపీలో కొంతమంది మైనార్టీ నాయకులు, డైరెక్టర్లు, చైర్మన్లు కొన్ని పదవులు తెచ్చుకున్నారు. ఓన్లీ వచ్చిన తర్వాత మసీదులు తిరిగి సాల్వార్ కప్పించి దండలు వేసి సన్మానాలు చేయించుకున్నారు తప్ప కనీసం ఒక మైనార్టీ ఒక కుటుంబానికి లేదా ఒక సభ్యుడికో లేకపోతే ఒక స్వాతి ముస్లింకో ఒక రుణం ఇప్పించడమా, లేదంటే ఏదైనా చేయటమా, ఒక అభివృద్ధి చేయడం లేదా, లేక ఒక షాదీ ముబారక్ లాంటి స్కీమ్ ఇప్పించడమా, అటువంటిది లేదు. కనీసం ఈ 5 సంవత్సరాలు కూడా సాల్వార్ కప్పించుకోవడానికి టైం సరిపోయింది తప్ప అభివృద్ధి మీద అలా దృష్టి పెట్టలేదు. ఖాతాదారులకు మరింత ఉన్నతమైన జీవన ప్రమాణాలు కల్పించడమే లక్ష్యమని ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు అన్నారు. రాజమండ్రి దానవాయిపేట బీసీఎన్ సిసిసి ఛానల్ కార్యాలయానికి ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు ఇచ్చేశారు. ఆయనకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఘనంగా స్వాగతం పలికారు. ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా చల్లా శంకర్రావు బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. తొలి ఏడాదిలోనే బ్యాంకును అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలలో పూర్తి స్థాయిలో సహకారం అందించిన పంతం కొండలరావు బీసీఎన్ సిసిసి ఛానల్ యాజమాన్యాన్ని అభినందించి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఆయన సిసిసి ఛానల్కు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు సిసిసి ఛానల్ అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా చల్లా శంకర్రావుకు చిరు సత్కారం చేశారు. ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్, న్యూస్ రీడర్ ప్రగళ్లపాటి ప్రతాప్, రవిశంకర్, కార్టూనిస్ట్ శేఖర్, జిల్లా గ్రంథాలయ సంస్థ విశ్రాంతి సెక్రటరీ మారిశెట్టి సత్యనారాయణ, కాపునాడు ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు గుదే రఘునరేష్, పాలపర్తి పండు తదితరులు పుష్పగుచ్చాలందించి పూలదండలతో, శాలువాలతో సముచిత రీతిని సత్కరించారు. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్ బకాయిల వసూళ్లలోనూ పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలను తూచా తప్పకుండా అమలు చేస్తూ అహర్నిశలు బ్యాంక్ అభివృద్ధిపై దృష్టి సారించి మంచి ఫలితాలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో పడాల శ్రీనివాస్కు చిరు సత్కారం చేశారు. ఈ సందర్భంగా పంతం కొండలరావు మాట్లాడుతూ 1 సంవత్సర కాలంలో బ్యాంకును లాభాల బాటలో ప్రయాణించేలా చల్లా శంకర్రావు శక్తి వంచన లేకుండా కృషి చేశారని అన్నారు. పూర్వానుభవం,
బ్యాంకింగ్ రంగంలో ఆర్థిక లావాదేవీలపై ఉన్న అవగాహన, మేధా సంపత్తితో చల్లా శంకర్రావు సుమారు 95 కోట్ల రూపాయల బకాయిలు వసూలు చేసి బ్లాక్ లిస్టులో ఉన్న బ్యాంకును బయటకు తీసుకురావడం అంటే సాధారణ విషయం కాదని పాలక మండలి సభ్యులు, చైర్మన్ చల్లా శంకర్రావు, యావత్ బ్యాంక్ సిబ్బంది సమిష్టి కృషి వల్లనే రికార్డు స్థాయిలో బకాయిలు వసూలు కావడానికి దోహదపడిందని ఆయన వివరించారు. ఖాతాదారుల నమ్మకాన్ని ఆచరణలో కనిపించేలా చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. నిబద్ధత, నిజాయితీ, అంతకుమించి రాత్రి పగలు కఠోర పరిశ్రమతో బ్యాంకును మళ్ళా లాభాల దశలోకి తీసుకురావడం కష్టసాధ్యమైన విజయమని విశ్లేషించారు. ఖాతాదారుల సంక్షేమాన్ని, బ్యాంకు పురోగతిని పరమావధిగా భావించి సేవలు అందించిన చల్లా శంకర్రావు పాలకవర్గానికి ఇది చిరు సత్కారమేనని పేర్కొన్నారు. చల్లా శంకర్రావు మాట్లాడుతూ పాలకవర్గం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి క్షణం తీరిక లేకుండా పాలకవర్గ సభ్యులందరూ కలిసి సమిష్టిగా నిర్ణయాలు తీసుకుని కార్యాచరణల ప్రణాళిక రూపొందించుకున్నామన్నారు. గత ప్రభుత్వంలో నామినేటెడ్ పాలకవర్గం అవగాహన రాహిత్యంతో అనుచిత చర్యల కారణంగా బ్యాంక్ నష్టాల్లోకి వెళ్లిపోయిందన్నారు. తాము బాధ్యతలు స్వీకరించాక శాప్ నుంచి బయటకు తీసుకువచ్చి బకాయిలు వసూలు చేసి తిరిగి రుణాలు ఇచ్చి రికార్డు స్థాయిలో ఆదాయాన్ని పెంచి లాభాలు తీసుకురావడం జరిగిందన్నారు. బ్యాంకు మొత్తం లావాదేవీలు 1081.45 కోట్ల రూపాయలుగా తెలిపారు. డిపాజిట్లు 678.4 కోట్లు ఉండగా రుణాలు 403.04 కోట్ల రూపాయలు అందజేసినట్లు తెలిపారు. తాము అధికారంలోకి చేపట్టి కొన్ని నెలల్లోనే 128 కోట్ల రూపాయలు ఆదాయం సమకూర్చామన్నారు. రానున్న కాలంలో బ్యాంకు కీర్తి ప్రతిష్టలను మరింతగా పెంచేలా పాలకవర్గం కార్యాచరణ ఉంటుందని సూచనప్రాయంగా వెల్లడించారు. ఇప్పుడు మళ్ళీ నెగ్గిన తర్వాత కూడా ఈ 1 ఇయర్ అయిందండి. ఆ 1 ఇయర్లో కూడా నేను మళ్ళీ దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. మా బ్యాంక్ని అంత 100 సంవత్సరాల చరిత్ర ఉన్న బ్యాంక్ బ్లాక్ లిస్ట్లో పెట్టారు. వీటి 4 సంవత్సరాలు ఏమి చేయలేదు కనుక అందుకు రికవరీ లేదు, ఏమీ లేదు. 115 కోట్లు బకాయిలు ఉండిపోయాడు బ్యాంక్. అలాంటి దాన్ని 95 కోట్లు రికవరీ చేశాం. ఈ రకంగా మా డైరెక్టర్లు, నేను, మా పాలక మండలి, మేము కూడా, వాళ్ళు డైరెక్టర్, మిగతా డైరెక్టర్లు కూడా చాలా మంచి వాళ్ళు దొరికారండి అందరూ. ఈ రకంగా ఏదో ఇన్స్టిట్యూట్ అనేది చిన్నదే అయినా పెద్దదైనా, చిన్నదైనా పెద్దదైనా నాకు అప్పచెప్పినటువంటి ప్రజలు నా మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ చైర్మన్గా ఆయనే ఇదన్న ఉద్దేశంతో ఎప్పుడైతే మాకు ఇది ఇచ్చారో చైర్మన్గా, దానికి సాయశక్తులా నేను ఈ వయసులో కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాను. దానికి ముఖ్యంగా నాకు మా సిసిసి ఛానల్ మీరందరూ కూడా నాకు ఎక్కువ ప్రమోషన్స్కి, మా బ్యాంకుకి ఎవడోళ్ళు ఎక్కువ సహాయ సహకారం అందిస్తున్నారు కనుక ఈరోజు నేను పర్సనల్గా ఇచ్చినటువంటి చిన్న చిరుకానికి మీరు తీసుకోవాల్సిందిగా మీ అందరికీ నమస్కారం. సీనియర్ న్యూస్ రీడర్ ప్రగళ్లపాటి ప్రతాప్ మాట్లాడుతూ ఆర్థిక సంస్థల నిర్వహణపై పూర్తి స్థాయిలో పరిజ్ఞానం కలిగిన చల్లా శంకర్రావుకి సమాజంలో అన్ని రంగాలపైన పూర్తి స్థాయిలో అవగాహన ఉందన్నారు. నవయుగ వైతాళికులు కందుకూరి వీరేశలింగం నెలకొల్పిన హితకారిణి సమాజం చైర్మన్గా విద్యా సంస్థల అభివృద్ధికి విశేష సేవలు అందించారని ఆయన గుర్తు చేశారు. చాలా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చిన దాన్ని మళ్ళీ మంచి పేరు తీసుకొచ్చారు. ఆయన హయాంలోనే కార్పొరేట్ స్థాయిలో కట్టిన ఈ బ్యాంకు ఆవరణ చూసి చాలామంది ముక్కుల మీద వేలేసుకున్నారు. దానివల్ల ఆ సందుకు కూడా మంచి వెడల్పు వచ్చింది. అట్లాంటి కొన్ని మంచి ఆలోచనతో చేశారు. అలాగే తెలపు రోడ్లో బ్రాంచ్ కూడా చాలా చక్కటి బ్రాంచ్. ఇట్లాంటివన్నీ చేసి ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ని మంచి వృద్ధిలోకి తీసుకొచ్చిన శంకర్రావు గారికి అభినందనలు తెలుపుతున్నారు. బ్యాంక్ పాలకవర్గం ఎన్నికల సమయంలో కీలక భూమిక వహించి విజయంలో భాగస్వాములైన పంతం కొండలరావు, బీసీఎన్, సిసిసి ఛానల్ యాజమాన్యం, సిబ్బంది అన్ని విధాలుగా అన్ని వేళలా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ చల్లా శంకర్రావు వ్యక్తిగతంగా చిరు కానుకలు అందించారు. వివిధ విభాగాల సిబ్బందిని అభినందిస్తూ ఆనందాన్ని పంచుకున్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమై 11 ఏళ్లు గడిచింది. భారతదేశానికే పరిమితమైన యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుంది. ఆయన కృషి వల్లే ప్రతి ఏటా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఏడాది జూన్ 21న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా మోడీ సమక్షంలో ప్రపంచ రికార్డు సృష్టించే స్థాయిలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఒకే భూమి ఆరోగ్యం ఒక్కటే నినాదంతో నిర్వహిస్తున్నారు. నేటి సమాజంలో అందరికీ ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. అదే సమయంలో శారీరక, మానసిక ఆరోగ్య యోగాన్ని కలిగించే యోగాభ్యాసానికి విశేషమైన ఆదరణ లభిస్తోంది. కులమతాలకు అతీతంగా అందరూ ఉదయం, సాయంత్రం యోగాభ్యాసం చేస్తున్నారు. యోగా సాధనతో ఆరోగ్యంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులను కూడా నివారించుకోవచ్చని తెలుసుకుని ప్రజలంతా దానివైపు మొగ్గు చూపుతున్నారు. యోగా ఒకలాంటి ఆధ్యాత్మిక వ్యాయామం. బుద్ధ మతం, జైన మతం, సిక్కు మతం మొదలైన ఇతర మతాలలోనూ, ఇతర ఆధ్యాత్మిక సాధనలలోనూ యోగా కనిపిస్తుంది. యోగా సాధనతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. యోగాతో మనకు ప్రశాంతత, విశ్రాంతి లభిస్తుంది. దాంతో మానసిక ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉంటుంది. ఆసనం వేసి స్థిరంగా ఉండటం వల్ల శరీర అవయవాలకు మనసుకు మధ్య సమన్వయం మెరుగుపడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. శరీరంలో నొప్పులు తగ్గేందుకు ప్రెగ్నెన్సీ యోగా ఉపయోగపడుతుంది. నిద్ర బాగా పడుతుంది. ప్రసవానంతర యోగా ద్వారా మహిళలు త్వరగా మామూలు స్థితికి వచ్చేందుకు వీలుంటుంది. విద్యార్థులు రోజూ యోగా చేస్తే జ్ఞాపకశక్తి పెరిగే అవకాశం ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. యోగాసనాల వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. శరీరం నుంచి వ్యర్థాలు వేగంగా బయటకు వెళ్లిపోతాయి. శారీరకపరమైన సాధనలతో కండారాలు దృఢంగా తయారవుతాయి. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితిలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనకు అమెరికా, రష్యా, ఇంగ్లండ్, చైనా, ఫ్రాన్స్తో పాటు 175 దేశాలు ఆమోదం తెలిపాయి. దీంతో 2015 జూన్ 21 నుంచి ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. జూన్ 21నే ఎందుకు యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలన్న అనుమానం రావచ్చు. ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పగటి సమయం ఉంటుంది. అందుకే జూన్ 21న యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని మోడీ సూచించారు. ఆనాటి నుంచి యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. అయితే స్వామి వివేకానంద 18వ శతాబ్దిలోనే పశ్చిమ దేశాలకు యోగాను పరిచయం చేసి వ్యాప్తిలోకి తెచ్చారని చరిత్ర చెబుతోంది. జూన్ 21న విశాఖపట్నంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. దీనిలో భాగంగా యోగాంధ్ర మాసోత్సవాలను నిర్వహించి నెల రోజుల ముందు నుంచే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో యోగాభ్యాసాలు చేయిస్తున్నారు. జూన్ 21న మోడీ పాల్గొనే కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల నుంచి యోగాభ్యాసకులను తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విశాఖలోని ఆర్కే బీచ్లో ఒకేసారి లక్షలాది మందితో యోగ సాధన చేయించి ఈ ఘట్టాన్ని గిన్నిస్ బుక్ రికార్డుల్లో ఎక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీజన్ సమాప్తం. నమస్కారం.